హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ అండి, అంటే నిద్ర లేవగానే అనమాట. నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను. నిన్నటి వ్లాగ్ అండి, మొన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. నైట్ పడుకునే వరకు వర్క్ చేసుకున్నాను కదా, మరుసటి రోజు వ్లాగ్ అనేది ఇంకా లేవగానే ఎలా ఉండేది ఏంటనేది ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఎలా చేసుకోవాలి ఏంటనేది చూడండి. మార్నింగ్ అయితే ఇంకా లేవగానే వర్షం అయితే పడుతూ ఉంది. ఇంకా లేచి నేను వచ్చేసరికి చూసారు కదా, హాల్లో ఎంత నీట్గా ఉందో, పీస్ఫుల్గా అనిపిస్తుంది. అలా ఉంటే మాత్రం ఇంకా ఇదిగోండి, ఇంకా డోర్ అయితే తీసేసి బయట అయితే వచ్చేసాను. వర్షం పడుతూ ఉంది. నిన్నటి నుంచి ముగ్గులు అయితే వేసుకొని ఉన్నాయండి పైన. ఇంకా మార్నింగ్ ఏమో చిన్న చిన్నగా కొద్దిగా వర్షం అయితే పడినట్టుండదు. ఇదిగోండి, మొక్కలు కూడా చాలా పచ్చగా ఉన్నాయి వర్షం పడి, చూసారు కదా. ఇంకా మొక్కలు అయితే నాటాలి. ఈరోజైతే నాటాలి అనుకున్నాము, కానీ ఇంకా మా ఆయనకి పెయిన్ వల్ల నాటలేకపోయామండి. అదనమాట. ఖచ్చితంగా నాటాలి. మరుసటి రోజన్నా ఇసుక తెచ్చేసి నాటాలన్నమాట. ఇసుక అయితే లేదు ఇంట్లో, ఓన్లీ మట్టి మాత్రమే ఉంది. కాబట్టి ఇంకా ఇసుక తెచ్చుకున్న తర్వాత నాటేద్దాము అనేసి చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఇదిగోండి, నేను పెట్టేశాను కదా దివానా బెడ్షీట్ అనమాట. ఇంకా మార్నింగ్ అది వెతుక్కునే పని లేకుండా ఇంకా అక్కడ ఉండేది తీసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇదిగోండి, ఇంకా హౌస్ అంతా అయితే ఇలా ఉంది. 5:30 అయిందనమాట. అప్పుడు టైం అయితే మాత్రం 5:30కి అయితే లేచి నేను బయట వచ్చేసాను. ఇంకా బయట వచ్చేసి కొద్దిసేపు అలా మొక్కలు చూసుకొని ఇదిగోండి స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా మా పాప 7:30కి అయితే వెళ్తుంది కదండి. ఇంకా 6కి స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ స్టవ్ క్లీన్ చేసేసి ఆ తర్వాత మా పాపకు కూడా టిఫిన్ చేసేద్దాము అనేసి ఫస్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇదిగోండి, ఫస్ట్ క్లీన్ చేసే ముందు నేను అంటే నా అలవాట్లు చెప్తూ ఉన్నాను మీతో. నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను అని. ఇదిగోండి, ఫస్ట్ అయితే స్టవ్ పైన ఉన్న డస్ట్ అంతా అయితే టిష్యూతో మొత్తం తీసి క్లీన్ చేసుకుంటాను. బర్నర్స్ కానీ దానిపైన ఏదైనా ఉన్నా కానీ అవన్నీ తీసేసి ఫస్ట్ అయితే పక్కన పెట్టేసి ఆ తర్వాత డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇంకా కొంచెం వాటర్ అయితే చల్లేస్తానన్నమాట. అక్కడ ఉండేదంట అంటే షింకులోకైతే వేసేయనండి. పేపర్తోనే తీసి ఎత్తి పక్కన పెట్టేసుకుంటానమాట. అంటే డస్ట్బిన్లో వేసేస్తాను ఆ డస్ట్ అంతాను. చాలామంది షింకులో వేసేస్తూ ఉంటారు కదా ఆ డస్ట్ అంతా. నేనైతే అలా చేయనండి. మామూలుగా టిష్యూతో తీసి సపరేట్గా అయితే తీసి డస్ట్బిన్లో అయితే వేసేస్తానమాట. ఇంకా ఆ విధంగా మొత్తం అక్కడ డస్ట్ అంతా తీసేసి ఇదిగోండి స్టవ్ పైన వాటర్ అయితే చల్లేస్తూ ఉన్నాను. ఇది కొంచెం మంచిగా నానుతుంది కదా. సండే వచ్చిందంటే ఇంకా వంటలు అవి ఇవి చేస్తూ ఉంటానండి. దానివల్ల ఇంకా మరుసటి రోజు కూడా లీవ్ వచ్చేసింది, సోమవారము. ఇంకా నేను ఇది క్లీన్ చేయలేకపోయాను అనమాట. ఇంకా ఈరోజైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. బాగా జిడ్డు పట్టేసింది మొత్తం. పప్పు అంతా పొంగిపోయి కొంచెం జిడ్డుగా ఉందండి. ఎందుకంటే ఈ మధ్య దోశలు కూడా వేస్తూ ఉన్నానన్నమాట. అది దోశలు వేసేటప్పుడు మనకి జిడ్డు అంతా అవుతూ ఉంటుంది కదా, ఎంత తుడిచినా కూడా మనకు కొంచెం జిడ్డు అనేది ఉండనే ఉంటుందండి. ఇదిగోండి, మనకు జిడ్డు పోవాలంటే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక 1 స్పూన్ అనేది సాల్ట్ తీసుకున్నాను, 1 స్పూన్ సోడా తీసుకున్నానండి. మనకు ఇడ్లీలో వేసుకుంటాం కదా ఆ సోడా తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 1 స్పూన్ వచ్చేసి విమ్ లిక్విడ్ అనేది తీసుకున్నాను. ఈ ఒక 1 స్పూన్తో మాత్రమే మనం స్టవ్ కానీ పైన టైల్స్ అంతా దీంతోనే మనకి క్లీన్ అయిపోతుందన్నమాట. ఎంత జిడ్డున్నా కూడా పోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా. ఒకవేళ మీరు ఈ విధంగా ట్రై చేస్తే పర్వాలేదు, తెలియని వాళ్ళైతే ఈ విధంగా చేసేయండి. ఇంకా మనం సపరేట్గా కలుపుకోకుండా స్టవ్ పైనే నేను ఒక్కొక్క స్పూన్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అయితే ఇదిగోండి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. కింద స్టవ్ కింద బండ, పైన టైల్స్ ఇవంతా
ఒకేసారి క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. జిడ్డు అయితే చాలా బాగా పోతుంది ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల. మనము చూసారు కదా, ఈ విధంగా మొత్తం మనకి స్టవ్ లోపల కింద మనం నల్లగా పెట్టుంటాం కదండి, అంటే స్టవ్కి పెట్టుంటాం కదా, అవి కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పాలు పొంగిపోతూ ఉంటాయి కదండి, అవి అంతా దాని కిందకి వచ్చేస్తాయి. నల్లగా పుషప్ లాగా పెడుతూ ఉంటాం కదా, అవి కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ప్రతిదీ మనం ఇక్కడ ఒక్క స్పూన్తోనే మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నాము. చూసారు కదండి ఎంత తెల్లగా వస్తుందంటే అంత తెల్లగా వస్తుంది స్టవ్ కూడాను. మనం ప్రతిసారి ఈ విధంగా క్లీన్ చేయాల్సిన పని ఏం లేదండి. వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా డీప్ క్లీన్ అనమాట. మనకి స్మెల్ కానీ ఎటువంటి బొద్దింకలు కానీ ఏమీ రాకుండా ఉంటాయి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల. నేనైతే ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసాను, మంచిగా స్క్రబ్ చేసేసాను. పైన టైల్స్, స్టవ్, కింద కిచెన్ కౌంటర్ అంతా ఫస్ట్ స్క్రబ్ చేసేసి ఆ తర్వాత నీళ్ళు పోసి ఈ విధంగా చేతితో మొత్తం రుద్ది అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి. నీళ్ళు పోసి క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా నీట్గా తెల్లగా వచ్చేస్తుంది. మనం బయట కొనాల్సిన పని ఏమీ లేదండి. లిక్విడ్స్ అవి ఇవి మనము ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను సింక్ క్లీనింగ్ కూడా చూపిస్తాను మీతో. చూసేయండి వీడియో అయితే. ఒకవేళ నా వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మరోసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాండి. నేనైతే సింపుల్గా మీతో వీడియోస్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాను. అంటే సింపుల్గా మనం ఇంట్లో ఉండే వాటితో ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది షేర్ చేస్తూ ఉంటానండి. అదేవిధంగా నా ఛానల్లో వచ్చేసి వంటలు షేర్ చేస్తాను, క్లీనింగ్ వీడియోస్ షేర్ చేస్తాను అనమాట. అదేవిధంగా హెయిర్కి సంబంధించిన ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ ఇవి కూడా నేను షేర్ చేస్తూ ఉంటానండి. మీకు నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అయితే షేర్ చేయండి. ఇదిగోండి మొత్తం అయితే క్లీన్ చేసేసాను. స్టవ్ అంతా క్లీన్ చేసేసి మంచిగా క్లాత్ అయితే తుడిచేసుకున్నానండి. చూసారు కదా ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉందో స్టవ్ అయితే. ఫస్ట్ చూసిన దగ్గరికి ఇప్పటికీ చాలా చేంజ్ అయితే ఉంది. మనం మామూలుగా లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే ఈ విధంగా ఉండదన్నమాట. ఈ విధంగా నేను ఎలా క్లీన్ చేశానో అలా క్లీన్ చేసుకుంటే మాత్రం అసలు ఎక్కడే కానీ జిడ్డు కానీ ఏమీ కనిపించకుండా నీట్గా తెల్లగా తలతలాడుతూ ఉంటుందండి స్టవ్ అయితే మాత్రం. ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇదిగోండి నేనైతే ఇంకా ఇక్కడ గంధము కొంచెం పసుపు యాడ్ చేసి అందులో కొంచెం రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను, కుంకుమ బొట్లు. అంటే మనం స్టార్టింగ్ అనమాట, లేవగానే ఫస్ట్ ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా పసుపు కుంకుమ ఇలా పెట్టుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట. ఇదిగోండి మామూలుగా అయితే మనం ఎవరికైనా బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతో పెట్టాలంట అండి. మనం పెట్టుకోవాలి అనుకుంటే మధ్య వేలుతో పెట్టుకోవాలి అంట. ఇంకా దేవుళ్ళకి అలా మనం బొట్లు పెట్టాలి అంటే ఉంగరపు వేలుతో పెట్టాలంట. అందుకనేసి ఇక్కడ నేను ఉంగరపు వేలుతోనే ఇక్కడ స్టవ్ పైన అయితే బొట్లు పెట్టేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది కూడా మనకి లక్ష్మీదేవి స్వరూపం కదా, అందుకనేసి నేను ఈ విధంగా పెడుతూ ఉన్నాను. ఇదే ఫస్ట్ టైం అండి, అందుకే కొంచెం అటు ఇటు పోతూ ఉన్నాయి బొట్లు. అలవాటైతే కొంచెం బాగుంటుందిలేండి బొట్టు పెట్టడం. ఏదైనా మనకు కొత్తగా తెలిసినప్పుడు దాన్ని ట్రై చేస్తూ ఉన్నామంటే మనకు అలవాటు అయిపోతుందండి. ఇంకా ఆ విధంగా బొట్లు పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ మనం పాలు గ్యాస్ మీద పెట్టుకోవాలంట. ఈ విధంగా అన్నమాట. స్టవ్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత పాలు పెట్టేసేయాలండి. పాలు పెట్టేసి కొంచెం అగ్నిదేవుడికి దండం పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా మనం చేసుకోవాల్సిన వంటలు కానీ ఏవైనా జ్యూసులు కానీ ఏవైనా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ప్రాసెస్ అనేది చేసుకోవాలి. నేనైతే ఈ మధ్య అవి తెలుసుకున్నాను, దానివల్ల ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇలా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి చాలా మంచిదంట, అసలు చాలా ఇష్టం అంట, అసలు వెళ్ళదంట లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చిందంటే మాత్రం. ఈ విధంగా చేసుకోవడం వల్ల ప్రతిరోజు క్లీనింగ్ అయితే అవ్వదులేండి. ప్రతిరోజు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను లిక్విడ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి ఇంకా
పాలైతే పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మా ఆయన కోసం కొంచెం హాట్ వాటర్ అనేది ఇటు సైడ్ అయితే పెట్టేశానండి. వాటర్ కొంచెం వేడి చేసేసి ఇంకా మా ఆయనకి లెమన్ జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను. ప్రతిరోజు మా ఆయనకైతే లెమన్ జ్యూస్ అయితే ఇస్తానండి. ఇంకా ఆయనకి టీలు కాఫీలు అయితే అలవాటు లేదనమాట. ఇంకా హనీ వాటర్ అయితే తాగేస్తారు. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా మా పాప కోసం అయితే టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా మా పాప రెడీ అయ్యి వచ్చే లోపల నేను ఇంకా ఇక్కడ దోశ అయితే చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఈరోజు ఎగ్ దోశ వేస్తూ ఉన్నాను. మంగళవారము అయినా కూడా, మంగళవారం కాదు బుధవారంలేండి, బుధవారం అనమాట. ఎగ్ దోశ అయితే వేస్తూ ఉన్నాను. చెప్పాను కదా మిక్సీ అయితే పాడైపోయిందని. మనం ఏ పచ్చడి చేసినా కూడా మనం మిక్సీలో వేసుకుంటేనే బాగుంటుంది. అది చట్నీ అయినా పచ్చడి అయినా ఏదైనా కూడా. ఇంకా రోల్ అంటారా, రోల్ ఉంటే మనం పచ్చడి దంచుకోవచ్చు. ఇంకా మన ఇంట్లో ఏంటంటే ఈ మధ్య కొత్తది తెచ్చాడు కాబట్టి ఇంకా అది ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఏంటో అవంతా తెలియదండి. అందుకనేసి దాన్ని పక్కన పెట్టేశాను. సరేలేండి, ఇంకా ఎగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎగ్ దోశ వేసిస్తే ఒక దోశ అయితే తినేస్తుంది మా పాప. టయానికి ఒక దోశ తినేసి బయలుదేరుతుందండి. అందుకనేసి ఇక్కడైతే నేను ఎగ్ దోశ అనేది వేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇదిగోండి, మనకి ఇది ఐరన్ కడాయి కదా, మనం ఇది ప్రతిసారి క్లీన్ చేసుకోవడం అంటే కుదరదు అనమాట. అందుకనేసి ఫస్ట్ మనం స్టవ్ పైన పెట్టేసి ఆ తర్వాత కొంచెం వాటర్, కొంచెం ఆయిల్ అనేది వేసుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నామంటే అది మంచిగా క్లీన్ అయిపోతుందండి. అందులో ఉండే డస్ట్ అంతా మొత్తం క్లీన్ అయిపోతుంది. నేనైతే ఇంకా ప్రతిరోజు అయితే క్లీన్ చేయనండి ఐరన్ కడాయి. ఇంకా మొత్తం పిండి అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. ప్రతిరోజు అంటే చేసుకొని ఒకచోట మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి. ఇంకా మనం దోశ చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ చల్లేసి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో అయితే క్లీన్ చేసుకుంటాను. నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదిగోండి ఇంకా ఎగ్ దోశ అయితే వేసేసాను. మా పాప కోసం ఇంకా ఇస్తూ ఉన్నానమాట. ఇంకా తను కూడా తినేసి కాలేజీకి అయితే బయలుదేరాలి. ఇంకా తర్వాత మా ఆయనకి, నాకు, మా బాబుకి మేమందరం అయితే తర్వాత ఇంకా ఎగ్ దోశలు వేసుకుంటాము. ఈలోపు ఇంకా ఇదిగోండి మా పాపకి అయితే దోశ వేసి ఇచ్చేసి నేను కూడా ఇక్కడ కాఫీ తాగుతూ ఉన్నానమాట. కానీ నాకు ఈ మధ్య తెలిసిందండి, అంటే మనకి థైరాయిడ్ ఉన్నప్పుడు కాఫీ తాగకూడదంట. ఇంకా ఇక మీదటైతే మానేద్దాము అనుకుంటున్నాను. కాఫీ అయితే మనం తెలియకుండా ఏ పనులు చేసినా ఒకటేనండి, తెలిసి అయితే మాత్రం ఏది చేయకూడదు అనమాట. నాకైతే తెలియదు కాఫీ తాగకూడదు అని. ఇంకా సాయంత్రం అయితే కాఫీ తాగుతాను. మార్నింగ్ అయితే టీ తాగేదాన్ని. ఇంకేంటంటే ఇంట్లో ఇంకా అల్లం లేదు కాబట్టి కాఫీనే తాగుదామనేసి కాఫీ పెట్టుకుంటూ ఉన్నాను. మార్నింగ్ అయితే పడకడుపున నేను కూడా కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకుంటానులేండి. ఆ తర్వాత కాఫీ కానీ టీ కానీ ఏవైనా తాగుతూ ఉంటాను. ఇంక ఇదిగోండి మా పాప కూడా టిఫిన్ అయితే తినేసి ఇంకా మా ఆయన, మా పాప ఇద్దరు సాక్స్లు అయితే వేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇంట్లో కూడా కూరగాయలు అయితే ఏమీ లేవండి. నిన్ననే చెప్పాను కదా టమోటాలు, ఆనియన్స్ ఏమీ లేవు అనేసి. ఇంకా మా ఆయన అయితే కవర్ ఇచ్చేసి నేను వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను అని చెప్పారు. ఇంకా నేను కూడా కవర్ ఇచ్చేసానండి మా ఆయనకైతే. వస్తూ టమోటాలు, ఆనియన్స్ అయితే తీసుకొని వచ్చారు. కానీ ఇంకా అవి టమోటాలు అయితే ఒక 1/2 కిలో, ఆనియన్స్ ఒక 1/2 కిలో తెచ్చారండి. టమోటాలు అయితే 1/4 కిలో పాడైపోయాయి. అసలు పురుగు పట్టేసిందనమాట. ఈ మధ్య అలాగే వస్తూ ఉన్నాయి టమోటాలు. ఏంటో తెలియదు కానీ మొత్తం పాడైపోయాయి చేసేటప్పుడు. ఇంకా నేనైతే చుక్కాకు కూర అయితే తీసుకొని వచ్చాడు మా ఆయన. ఇంకా ఆకుకూర పప్పే కదా, ఇంకేం షేర్ చేయడము అనేసి నేనే చూపించలేదు మీకు. ఇంకా మా ఆయనకి కూడా ఆకుకూర పప్పు కొంచెం అందులో నెయ్యి, ఊరగాయ అయితే పెట్టి ఇంకా మా బాబుకి మా ఆయనకి ఇద్దరికి పెట్టి పంపించేశాను. మా పాపకు కూడా ఇంకా బుధవారం అయితే కాలేజీ ఉంటుందండి మధ్యాహ్నం వరకు. అమ్మ నాకు కూడా క్యారీ పెట్టేసేయి అంటే తనకి కూడా క్యారీ పెట్టేసి ఇంకా ముగ్గురికి అయితే క్యారీ పెట్టి పంపించేశాను. మిగతా రోజుల్లో అయితే ఇంకా తను 1:30కి అలా వచ్చేస్తుందండి. ఒక్క బుధవారం మాత్రమే అనమాట అక్కడే ఉంటుంది. ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను కూడా ఇంకా ఇదిగోండి ఇంకా
ఇల్లంతా క్లీన్ చేసుకుందాము అనేసి బట్టలన్నీ తీసేస్తూ ఉన్నాను. అంటే ఇంకా నెక్స్ట్ రోజుకనమాట. ఇలా మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాము అంటే ఇంకా మార్నింగ్ లేవగానే మనం బట్టలైతే వేసేసుకున్నాము అంటే వాటంతట అవి పోతూ ఉంటాయి. మనకు వంట పని అయితే అయిపోతూ ఉంటుందండి. ఇలా మధ్యాహ్నానికల్లా మనకు బట్టల పని అయితే అయిపోతుంది. ఒకవేళ అంటే కొంతమంది 2 సార్లు వేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది 3 సార్లు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇలా వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం మధ్యాహ్నం లోపల బట్టలైతే మొత్తం వాష్ అయిపోతాయి. ఇంకా సాయంత్రం వేసామనుకోండి ఇంకా బయట ఆరేయకూడదు అది ఇది అంటూ ఉంటారు కదా. కొంచెం ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మన బట్టలకి పాస్ అవ్వడం వల్ల మనకు కూడా కొంచెం నెగిటివ్గా అనిపిస్తుందంట. అందుకని సాయంత్రం పూట అయితే బట్టలు వేయకూడదు అంటారు. అందుకనేసి ఈ మధ్య అయితే నేను ఉదయం పూటే బట్టలు వేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నానండి. మామూలుగా అయితే మా వాషింగ్ మిషన్ కొంచెం సరిగ్గా పనిచేయదు కాబట్టి సాయంత్రం వరకు ఆరుతూనే ఉండేటివి. మళ్ళీ సాయంత్రం కూడా వేసేదాన్ని అనమాట, నైట్ కూడా ఆరేసేదాన్ని. కానీ అలా ఆరేసుకోకూడదంట, అది మంచిది కాదు అనేసి అంటూ ఉన్నారు. ఇంకా ఇలా నేనైతే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. మార్నింగ్ లేచిన వెంటనే బట్టలు వేసేస్తాను. ఇంకా మా పిల్లలు వెళ్ళిన తర్వాత అయిపోతుందండి వాషింగ్ మిషన్ అయితే. మళ్ళీ అవి తీసేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వేరే బట్టలు అయితే వేస్తూ ఉంటానన్నమాట. ఈరోజైతే ఇంకా బట్టలు అయితే వేయలేదండి, అన్నీ ఇంకా బెడ్షీట్లు అయితే వేయాలి అనుకున్నాను. ఇంకా దివానా సెట్ అయితే అయిపోయింది. ఇంకా టవల్స్ కూడా నేను వాషింగ్ మిషన్లో వేసేసానండి. వేసేసి ఈ బట్టలన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా బెడ్షీట్ కూడా మార్చేద్దాము అనేసి. ఇక్కడ నేను వైట్ బెడ్షీట్లు కదండి, ఇవి 2 డేస్కి ఒకసారి మనం మార్చుతూ ఉండాలి. లేదు అంటే మనకి ఇవి కాయగూడలాగా పడిపోతాయండి. అసలు బెడ్షీట్లు అనేటివి అస్సలు బాగుండవు అనమాట. అందుకనేసి నేను బెడ్షీట్ 2 డేస్కి ఒకసారి అయితే తీసేస్తూ ఉంటానండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం బెడ్షీట్ తీసేసి మళ్ళీ బెడ్షీట్ అయితే వేసేసాను. వేసేసి ఇంతకుముందు ఒక బెడ్షీట్ అయితే ఉన్నిందండి, ఇప్పుడు తీసిన బెడ్షీట్, ఇంతకుముందు తీసేసిన బెడ్షీట్, ఈ 2 కలిపి అయితే ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తాను. అదండి ఇంకా ఇదిగోండి, ఇంకా బెడ్షీట్ అయితే బెడ్ పైన వేసేసి ఇంకా బెడ్రూమ్ దగ్గర నుంచి మొత్తం క్లీన్ చేసుకొని హాలు, కిచెను అంతా. ఇంకా వంట చేస్తూ ఉంటాం కదండి, మళ్ళీ డస్ట్ అంతా వచ్చేస్తుంది కదా. ఉదయం ఒకసారి మనం క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ మధ్యాహ్నం అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఇంకా మొత్తం ఇచ్చిన బట్టలు అవన్నీ ఇదిలిచ్చేస్తూ ఉంటాం కదా, దుమ్ము డస్ట్ అదంతా ఉంటుందన్నమాట. మార్నింగ్ అంటే బెడ్రూమ్స్ అవన్నీ మనం తోయలేము. ఓన్లీ నేనైతే మాత్రం హాల్లో, వంట రూము, పూజ రూమ్ అయితే క్లీన్ చేస్తానండి. మార్నింగ్ అయితే 2 బెడ్రూమ్లు అయితే క్లీన్ చేయనన్నమాట. ఇంకా మా పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ విధంగా బెడ్రూమ్లో అంతా క్లీన్ చేసుకొని వస్తాను. క్లీన్ చేసేసరికి 1 అవర్ కంపల్సరీగా పడుతుందండి. ఇంకా ఆ 1 అవర్ నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నానంటే లేట్ అయిపోతుంది కదా. అందుకని ఓన్లీ నేను కిచెను, హాలు, పూజ రూమ్ మాత్రమే క్లీన్ చేస్తాను. అలా ఇంకా బెడ్షీట్లన్నీ వేసేసానండి. ఈవినింగ్ అనమాట ఇది. ఇంకా బెడ్షీట్లు వేసేసాను, దివానా సెట్ వేసేసాను, టవల్స్ కూడా వేసేసి అన్నీ ఆరిపోయాయి. సాయంత్రానికి ఇదిగోండి ఇంకా మడతేసి అయితే మొత్తం లోపలైతే ఎత్తిపెట్టేస్తూ ఉన్నానన్నమాట. ఇదిగోండి మా పాప ట్యూషన్కి అయితే వెళ్ళలేదు, తను కూర్చొని ఉంది. మామూలు రోజుల్లో అయితే నీట్గా ఉంటుంది హాల్ అంతాను. ఓన్లీ లీవ్ ఇచ్చిన రోజు మాత్రమేనండి క్లమ్జీగా ఉంటుందన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఇంకా 8 అయిపోయింది, ఇంకా వస్తూ అరటి పండ్లు అయితే తీసుకొని వచ్చేసారండి. ప్రతిరోజు ఈ మధ్య అరటి పండ్లు అయితే తెస్తూ ఉన్నారు. ప్రతిరోజు 2 అరటి పండ్లు తింటే చాలా మంచిదంట, హెల్త్కి అయితే జుట్టుకు మంచిది, స్కిన్కి మంచిది అనమాట, డైజెషన్కి కూడా చాలా మంచిది కదా. ఇదండి ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి.